హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉగ్గాన్ని తినాలనుకుంటున్నాం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బొంగులను ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటాలు, 2-3 పచ్చిమిరపకాయలు సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోకి కొన్ని పుట్నాలు తీసుకొని మంచిగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మా మిక్సీ ఖరాబ్ అయింది, మేము చిన్న రోట్లో దంచుకుంటున్నాం. మీకు కావాల్సి ఉంటే మీకు మిక్సీ ఉంటే మీ మిక్సీలో కూడా పట్టుకోండి పొడి. ఇప్పుడు ముందుగా సిలిండర్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిర్చి, అవి మొత్తం కొంచెం వేగినాక కొన్ని పల్లీలు వేసుకొని అవి మంచిగా ఫ్రై అవుతుంటే అవి కొంచెం వేడిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని అవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉడకనియాలి. ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని టమాటాలు మొత్తం మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని పక్కకెట్టుకున్న బొంగులను తీసుకొని అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మొత్తం పోసు అది మొత్తం కలుపుకొని మంచిగా ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలిపెట్టాలి. మా ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలిపెట్టాలి. మార్నింగ్ టిఫిన్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. 2 నిమిషాలు మూత పెట్టుకొని మూత తీసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మొత్తం కలుపుకున్నాక లాస్ట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న పుట్నాల పొడి మీద వేసుకోవాలి. పుట్నాల పొడి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుంటే మనకు వేడి వేడి ఉగ్గాని రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.